హాయ్ చెప్పండి. హాయ్, మీ పేరేంటి? అర్చన గారండి. ఆమె నిఖిల్. జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఈరోజు మనం విశాఖపట్నం అయితే రావడం జరిగిందండి. సో బీచ్లోకి మనం అయితే ఇక్కడ ఉన్నాం. సో చిరాకేసి సరే ఇదన్నా వెళ్దాం సరదాగా అయితే ఆర్కే బీచ్కి అయితే వచ్చాను విశాఖపట్నం. అలాగే తర్వాత అక్కడ నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్దాం. సో సరదాగా అప్పుడప్పుడు మనం ఇలా తిరుగుతూ ఉండాలి. ఎందుకంటే లైఫ్ నాకు ఒకే రకంగా ఉండదు. 4 రోజులు తిరుగుతూ ఉండాలి. ఒక పక్కన యూట్యూబ్ పని చేస్తూ, ఒక పక్కన చేపల జోలు చేస్తూ, మరో పక్కన ఉద్యోగాలు చేస్తూ ఉండాలంటే ప్రెజరు అంత టెన్షన్ అయితే ఉండడం జరిగింది. సో అవన్నీ పోవాలంటే అప్పుడప్పుడు ఇలా మనం చిల్ అవుతాయి, బయటికి రావాలి. సో ఈరోజు ఆర్కే బీచ్లో అయితే ఉన్నాం మనం. సో ఈ చుట్టుపక్కల కానీ అది కానీ సో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా మంది రావడం అయితే జరిగింది. సో హాయ్ గైస్, సో మా కుర్రోళ్ళందరూ మంచి ఎక్సైట్మెంట్తో ఉన్నారు. బ్యాట్ ఏంటంటే అమ్మాయిలు ఎవరు లేరు ఇక్కడ అందరూ. సో ఫోటో తీనా సెల్ఫీ. ఓకే విశాఖపట్నం ఆర్కే బీచ్ ఫిషింగ్ హార్బర్లోకి అయితే రావడం జరిగిందండి. సో బోట్లు చూసారు కదా, ఇవన్నీ బోట్లు. మనం మీ అందరికీ తెలుసు, ఒకసారి మనం సముద్రంలోకి పొండుగప్ప చేపను అయితే మనం పంపించాం. సో ఆ పొండుగప్ప చేపని చూడడం కోసం మనం అయితే ఆ రైతుతో మాట్లాడి లోపలికి అయితే వెళ్తున్నామండి. సో సముద్రం లోపలికి అయితే నేను వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చేప విషయాలు కానీ అవి కానీ మనం చూద్దాం. మనం పంపించిన సైజు, మనకు ఇప్పుడు ఉన్న సైజు ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది అనేది చూద్దాం. సో మనం అయితే ఇప్పుడు బోట్లోకి అయితే రావడం అయితే జరిగిందండి. సో చూడండి బోట్ అయితే ఇది. సో జీకే బాబు వస్తాను అని అంటే కంపల్సరీగా వస్తారు. మన రైతుతో కూడా ఒకసారి చెప్పానండి. సో రా అన్నా అని అంటే డెఫినెట్గా ఒకసారి మనం వచ్చి చూద్దాం అయితే అనడం అయితే జరిగింది. ఇదంతా బోటు. సో ఆర్కే బీచ్ ఏరియాలో మనం అయితే ఉన్నాం. ఒకసారి చూద్దాం బోటు ఎదర ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఇవన్నీ బోట్లు అండి, చూసారా? సో ఆర్కే బీచ్ బోట్లు. సో నేను నా ఫ్రెండ్ అయితే రావడమే జరిగింది. సో ఈయన కూడా స్క్రీన్ మీద తీసుకొస్తున్నా. సో ఈయన సో మన రైతు అక్కడ ఉన్నాడండి. ఆయన కెమెరా ముందుకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. అయినా సరే మనం తీసుకొస్తాం కెమెరా ముందుకి, ఇబ్బంది లేదు. సో ఆయన లోపల అయితే బోటు హార్బర్ అయితే లోపలైతే ఉంది. చేపలు అయితే చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. అవి మొత్తం చూసిన తర్వాత మొత్తం విషయాలు అయితే మీకు అయితే చెప్పడమే జరుగుతుంది. ఆర్కే బీచ్ కాడ మనకి రీసెంట్గా యాక్సిడెంట్ ఒకటి అయింది, మీకు తెలిసే ఉంటుంది, ఆల్రెడీ ఇనే ఉంటారు. ఫైర్ యాక్సిడెంట్ అయితే అయినాయి. ఆ ఏరియా కూడా మేము అయితే చూసి రావడం అయితే జరిగింది. సో ఏంటి వాట్ అనేది తెలుసుకుందాం. సో అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత మిగిలిన విషయాలు కూడా మనం తెలుసుకుంటాం. కేజ్ కల్చర్లో మనం పొండుగప్ప చేపలు అయితే కల్చర్ అయితే చేయడమే జరుగుతుంది. సో అక్కడికి అయితే కేజ్ కల్చర్లోకి మనం అయితే వెళ్తున్నాం. కేజీలు తయారు చేసిన దానికి కేజీలు ఎలా ఉన్నాయి, అక్కడ చేప ఎలా పెరుగుతుంది ఏంటి అనే దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో అయితే కూడా రావాలి. సో మన బోట్లో అయితే వెళ్తాను. బోట్ కూడా స్టార్ట్ అయ్యింది. విశాఖపట్నం ఆర్కే బీచ్లో అయితే ఉన్నాం. నేను నా ఫ్రెండ్ అయితే రావడం అయితే జరిగింది. సో ఎలా ఒకసారి మీరు సో హాయ్ చెప్పు. సో రైతు కూడా మన బోట్ కుర్రోడు వాళ్ళు. సో మనం బోట్లోకి అయితే వెళ్తున్నాం. అక్కడ వెళ్ళిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే చెప్పింది. సో మీరు చూసిన జీకే బాబు బీటెక్ సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చివరి వరకు చూడండి. ఎందుకంటే సముద్రంలో చేప పెంచడం అనేది ఒక అద్భుతం. సో అది ఎలా జరుగుతుంది ఏంటంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు చూద్దాం. రన్నింగ్ బోట్లో అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. మంచి ఎక్సైట్మెంట్గా ఉంది మాకు కూడా, చాలా బాగుంది చూడాలి. సో విశాఖపట్నం ఆర్కే బీచ్ పోర్ట్ ఏరియా చేసి అయితే రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆర్కే బీచ్ పోర్ట్లో అయితే ఉన్నాం. సో మన కుర్రోడు కూడా అక్కడ ఉన్నాడు. వరవడ అయితే లేదు, బాగుంది. వీడియో తీసుకోరా. అయితే వెళ్తున్నాం. ఎక్సైట్మెంట్గా ఉంది మాకు కూడా, చాలా బాగుంది. విషయంతో అయితే ఉంది. థ్యాంక్ యూ. సో బ్యాక్ కెమెరా అయితే ఆన్ చేస్తాను. ఆన్ చేసిన తర్వాత చూద్దాం అక్కడ నుంచి ఏం జరుగుతుంది ఏంటనేది. సో లోపలికి వెళ్ళే అంతవరకు మంచి ఎక్సైట్మెంట్గా ఉంది నాకు కూడా. రోడ్ ఏదో చేస్తున్నారు. మళ్ళీ చేప రోడ్ చేప ఎక్కాడు, చాలా బాగుంది. సో పోర్ట్ ఏరియా అండి ఇదంతా. మనం ఆర్కే బీచ్లో అయితే ఉండడం జరిగింది. పోర్ట్ ఏరియా. సో సముద్రం లోపలికి అయితే వెళ్ళామండి. ఒకసారి సముద్రం లోపలికి అయితే వస్తున్నారు మన వాళ్ళు. సో మంచి ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్గా కూడా ఉంది మాకైతే, మంచి ఎక్సైట్మెంట్గా ఉంది. సో కేజ్ కల్చర్లో చేపలు చేస్తున్నాం. సో మన వాళ్ళు రావడం అయితే జరుగుతుంది. ఎక్సైట్మెంట్తో కూడా ఉంది. మా ఫ్రెండ్ నేను లోపలికి అయితే రావడం అయితే జరుగుతుంది. కేజ్ కల్చర్లో చేపల గురించి పోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాటి అయితే తెలుసుకున్నాం.
సముద్రం లోపలికి వెళ్తుంటే ఆ ఫీల్ కూడా మంచి ఎక్సైట్మెంట్గా ఉంది. అరే ఇంకా కొంచెం పక్కే నేనే పక్కెడతా. లోపలికి అయితే వెళ్తుంటే మంచి ఎక్సైట్మెంట్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు సముద్రంలో మేము ఎప్పుడైతే వెళ్ళలేదు. గోవాలో ఒకసారి వెళ్ళినట్టు ఉన్నాను, ఇది రెండోసారి మనం సముద్రంలోకి వెళ్తాం. కెరటాలు కానీ అవి కానీ కానీ రావడం అయితే జరుగుతుంది. మంచి ఎక్సైట్మెంట్, మంచి ఫీలింగ్ అయితే ఉంది. సో ఆర్కే బీచ్లో అయితే మనం ఉన్నాం. సో కెరటాలు వస్తున్నాయి, పైకి కిందకి ఎగురుతున్నాయి. సో ఫోన్ కాబట్టి మనం జాగ్రత్తగా గట్టి పట్టుకోవాలి. సో లోపలికి అయితే వెళ్తున్నాం, పైకి బోట్ అయితే ఎగురుతుంది. మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది నాకైతే. ఒకవేళ ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం. అంతా లోపలికి వెళ్ళాక మనం మిగిలిన విషయాలు తెలుసుకుందాం. ఒకసారి సముద్రాన్ని బ్యాక్ కెమెరాతో చూపిస్తాను చూడండి ఒకసారి ఎలా ఉందో ఏంటి అనేది. ఆన్ చేయడమే జరిగింది. ఒకసారి సముద్రం చూడండి, ఎటు చూసినా నీళ్ళే, చుట్టుపక్కల నీళ్లు తప్ప మరొకటి లేదు, మొత్తం అన్నీ నీళ్ళే. సో మన కుర్రోళ్ళు కానీ వాళ్ళు కానీ అందరూ అక్కడ ఉన్నారు. కేజ్ కల్చర్లో పొండుగప్పు చేప ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మనం అయితే చూడవచ్చు. ఒకసారి కేజ్ చూడండి, ఎటు చూసినా 5 మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది ఇక్కడ కేజు. సో అరౌండ్ రౌండ్గా చుట్టూరు అయితే ఉంది. సో వల అయితే కట్టేసి ఉన్నాం అయితే. లోపలికి వచ్చేసరికి దగ్గర దగ్గర లోపలికి ఎంత అడుగు ఉందన్నా? లోపలికి అడుగు 9 మీటర్లు. లోపలికి వచ్చేసరికి 9 మీటర్లు అడిగి అయితే లోపలికి అయితే ఉండడం జరిగింది. 3 మీటర్ల హైట్. సో సర్కిల్కి వచ్చేసరికి మనకి అరౌండ్ ఎటు చూసేసరి 6 మీటర్స్ అండి. ఒకసారి కేజ్ చూడండి, చూసారా? సో ఇదే కేజీలో అయితే ఉండడం అయితే జరుగుతుంది చేప. సో మనం ఇందులో ఈ కేజీలో పంపిస్తుంది ఏంటంటే మనకి పొండుగప్పు చేప అయితే మనం పంపించడం అయితే కల్చర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇందులో ఉండేది ఏంటంటే పొండుగప్పు చేప. సో సముద్రం మధ్యలో ఉన్నాం. సో ఫోన్ కానీ అది కానీ చాలా గట్టిగా పట్టుకోవాలి మేము కూడా, ఎందుకంటే మాకు కొత్త అవగాహన ఉండదు కదా. సో చేప అయితే పైకి తీసుకొని ఒకసారి మనం చూద్దాం. సో చేపకి ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటి, అసలు వాట్ ఈజ్ వాట్ అని అయితే మనం అయితే ఫుల్గా చూసి మనం ఏమైనా మెడిసిన్స్ ఏమైనా కొట్టాలంటే కొట్టించి మనం అయితే పంపించడం అయితే జరుగుతుంది. సో మనం ఇప్పుడు బీచ్లో అయితే మనం అయితే జరిగింది. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే మనకు యాక్చువల్గా ఏంటంటే మనం ఇక్కడ చేపలు పంపించింది నేనే పంపించాను. ఆల్రెడీ ఒకసారి మీకు తెలుసు, పొండుగప్పు చేపలు మనమే పంపించాం. సో ఆర్కే బీచ్లో అయితే ఉంది. ఒకసారి మనం దాని గురించి మొత్తం ఫుల్ అబ్జర్వేషన్ చేయడం కోసం అయితే వచ్చానండి. కల్చర్ ఎలా ఉంది అబ్జర్వేషన్ చేయడం కోసం, ట్యాంక్ ఎలా ఉంది అనే దానికోసం కూడా మనం అబ్జర్వేషన్ కోసం అయితే రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి మొత్తం కేజ్ కల్చర్ అండి. ఒకసారి మీరు చూడండి ఇవన్నీ చూస్తే. సో అరౌండ్ సముద్రంలో ఒక 2 కిలోమీటర్ల అవతలకి అయితే మేము వెళ్ళడమే జరిగింది. సో మీరు చూస్తే అటు వెనక గట్టు ఉంది కదా, సో అక్కడ నుంచి ఇక్కడికి దగ్గర 2 కిలోమీటర్లు ఉంది. ఫిషింగ్ హార్బర్లో నుంచి ఇటు అయితే రావడం అయితే జరిగింది. సో చాలా డిస్టెన్స్ ఉంటుంది, చాలా దూరం ఉంటుంది. సో ఫిషింగ్ హార్బర్లో నుంచి ఇక్కడ వచ్చి దగ్గర 2 కిలోమీటర్ల దూరం జర్నీ చేసి అయితే మనం అయితే లోపల రావడం అయితే జరిగింది. ఒకసారి కొత్త కదా, మేము బ్యాలెన్సింగ్ నుంచోవాల్సి వస్తుంది. కొంచెం అటు ఇటు పడ్డా సరే మునిగిపోతాం, ఇది చాలా అవుతుంది. సో చుట్టుపక్కల అన్ని కేజీలు అయితే ఉండడం అయితే జరిగింది. సో చేప వచ్చిన తర్వాత పైకి మనం అయితే చూద్దాం, అట్లా అవగాహన గురించి కూడా మనం మాట్లాడదాం. పైకి అయితే లేపడం అయితే జరుగుతుంది, ఒకసారి చూద్దాం. చూసి దాని తర్వాత బ్యాక్ కెమెరా నుంచి కూడా మనం చూసినట్టయితే అసలు చేప పైకి లేపుతున్నారు. సో చేప ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి కూడా మనం చూద్దాం. లోపల ఎలా ఉంది ఏంటి అనేది చూస్తే దాన్ని బట్టి మనకంటూ ఒక అవగాహన, ఒక క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో చేప అయితే పైకి లేపడం అయితే జరుగుతుంది. బయటకైతే వెళ్ళడం అయితే జరుగుతుందండి. అలాగే మెడిసిన్స్ ఏంటి వాటిని అనేది మనం అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం, కేజ్ కల్చర్ విధానం అలా అయితే ఉండడం జరుగుతుందండి. డౌట్స్ ఉన్నా సరే బీచ్కి వచ్చిన తర్వాత గురించి మళ్ళీ ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో అంతా ఊర్లో ఉంది, అసలు ఏమి వినిపించట్లేదు. మన బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఏరియా ఇది పోర్టే కదా, విశాఖపట్నం ఆర్కే బీచ్ పోర్ట్ ఏరియాలో ఇది చేపల మార్కెట్. మొత్తం చేపలు కానీ అది కానీ మొత్తం అంతా ఈ లోకల్లో రావడం అయితే జరుగుతుంది. సో ఈ చేపలు మొత్తం చూసి అలాగే పోర్ట్లోకి వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి మనం ఇప్పుడే బయటికి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ నుండి డైరెక్ట్ ఇప్పుడు రిషికొండ దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము. సో రిషికొండ దగ్గరికి వెళ్ళి అక్కడ చూసుకొని తర్వాత రేపు ఎక్కడ అది కదా అరకు. సో అరకు వ్యాలీ ట్రిప్ ఉంది. సో అరకు వ్యాలీ ట్రిప్ కూడా విజిట్ చేసిన తర్వాత మిగిలిన డీటెయిల్స్ అయితే మనం చెప్తాం. సో అలాగే షెడ్యూల్ చూస్తారండి. సో మన కంపెనీ ఎంప్లాయీస్ అందరూ వచ్చారండి, దగ్గర 40 మంది అయితే ఉన్నాం.
మనం అంటే బిజినెస్ పని మీద అయితే బయటికి రావడం అయితే జరిగింది. సో చేప అయితే చూడాలి కాబట్టి ఎటో ఎంత దూరం వచ్చాం కాబట్టి బిజినెస్ పని కూడా చూసుకుంటే బెటర్ కదా అరా. సో రెండు పనిలో ఉంది, బిజినెస్సే అలాగే కంపెనీయే, దేని దానిదే అనమాట. సో ఇవన్నీ చూసుకొని ఇదంతా పోర్ట్ ఏరియా మొత్తం. సో పని మీద అయితే చూస్తున్నాం పోర్ట్ ఏరియా మొత్తం తిరిగిన తర్వాత మనం డిస్కౌంట్ దగ్గర అయితే వెళ్తున్నాం. సో అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్. కైలాసగిరిలో అయితే ఉండడం అయితే జరిగిందండి. సో శంఖం కైలాసగిరి శంఖం అయిన తర్వాత ఇక్కడ మనకి శివుడు పార్వతి అయితే ఉన్నట్లు చూసారా, మనకి సెట్ అవుతుంది. శివుడు పార్వతి దగ్గరికి అయితే మనం రావడం జరిగింది. సో కైలాసగిరి ఇది మొత్తం. సో కైలాసగిరిలో చాలా బాగుంది లొకేషన్ కానీ అది కానీ. ఎలా ఒకసారి రెండు పైకి వెళ్దాం. సో మొత్తం లొకేషన్ అయితే వ్యూ పాయింట్ చూపిస్తాను ఒకసారి. కైలాసగిరి సో వాటర్ ఫాల్ అవుతుంది. వెనకాల వచ్చేసరికి మనకి శివుడు పార్వతులు ఉన్నారు చూడండి ఎలా ఉన్నారు, చెప్తా ఉన్నారు. ఇక్కడ శంఖం కూడా చాలా బాగుంది మనకి వ్యూవర్షిప్ చూసుకోవడానికి కానీ అది కానీ నెంబర్ 1గా ఉంది శంఖం. సో సబ్మెరీన్ చూడడానికి అయితే లోపలికి అయితే వెళ్తున్నాం. ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆర్కే బీచ్ కాడ పొద్దున్నుండి ఆఫ్లైన్ తిరుగుతున్నాం. సో ఈయన మా కొలీగ్ పేరు వచ్చేసరికి రాజు. సో సబ్మెరీన్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం మొత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ముందుగా సబ్మెరీన్లోకి వెళ్దాం. గైస్ మనం సబ్మెరీన్లో అయితే ఉన్నాం. మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో ఈ ఛానల్లో మనం సబ్మెరీన్ విశాఖపట్నం మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం అయితే జరుగుతుంది. ఈరోజు వీడియో అయితే తీయొద్దన్నారు, అయినా సరే మనం పేమెంట్ చేసి వీడియో అయితే తీయడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం సబ్మెరీన్ సంబంధించి అన్నీ అయితే మనం చూస్తాం అయితే జరుగుతుంది. విశాఖపట్నం సబ్మెరీన్ యాక్చువల్గా ఇదంతా ఒరిజినల్ సబ్మెరీన్. మనం గాజీ సినిమా చూసాం కదా, సేమ్ అదే సబ్మెరీన్. రోడ్లు మన వాళ్ళందరూ ఎలా ఉంటున్నారు ఏంటి, సబ్మెరీన్ ఎలా ఉంటుంది మాకు కూడా ఎగ్జైటింగ్గానే ఉంది. అందుకే అయితే లోపల అయితే రావడం జరిగింది. జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు, జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. హాయ్ చెప్పండి. హాయ్ మీ పేరేంటి? అర్చన గారండి. ఆమె నిఖిల్ జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. వైజాగ్ హీరోనా? ఓకే చూద్దాం. ఏసీలు పెట్టి మంచి పని చేశారు, లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది. బాగా కుకింగ్ సెక్షన్ ఇది మొత్తం. సో ఎలా కుక్ చేస్తున్నారు ఏంటనేది అక్కడ కుకింగ్ చేస్తారు. యాక్చువల్గా అయితే మనం చూడవచ్చు. ఇంకా దయ్యం ఆ ఇడ్లీలు మాత్రం నన్ను అడగమాకండి ఎవరు అయ్యారా. సో మనతో పాటు వెనకాల కూడా మన టూరిస్టులు ట్రావెల్స్ కూడా ఉన్నారు. చాలా బాగుంది. ఉన్నాక లేకపోతే చాలా మొత్తం ఇంజనీరింగ్ మిషనరీస్ ఇవన్నీ చాలా ఉన్నాయి. అసలు మిషనరీ ఇట్లా అయితే చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అనమాట. మిషనరీ అయితే ఉంది. సో వెనకాల కూడా టూరిస్టులు వాళ్ళందరూ చూడడానికి అయితే రావడం అయితే జరుగుతుంది. మిషనరీ అలా. కానీ ఇంకోటి ఏంటంటే ఇంత సబ్మెరీన్లో కూడా ఎక్కడికెక్కడే మనకి ఏసీలు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా చూద్దామని ఏదైనా ఏసీలు ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రధాన మెయిన్ డీజిల్ సెంటర్ ఇంజిన్ ఇది. సో యాక్చువల్ చాలా బాగుందండి సబ్మెరీన్. మనం ఎప్పుడు ఎవరైనా చూడాలంటే విజిట్ చేయాలంటే రావచ్చు. విశాఖపట్నంలో అయితే మనకి సబ్మెరీన్ అయితే ఉంది. టికెట్ తీసుకోండి, అలాగే వీడియో తీసుకోవడం కూడా టికెట్ తీసుకోండి. టికెట్ తీసుకుని మనం అయితే చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. మా సబ్మెరీన్ ఇది ఎలా ఉంది, సప్లై కంటెంట్ అంట. సో ఎలక్ట్రికల్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఇది. చాలా బాగుంది, చాలా దూరం ఉంది ఇది అన్ని నుంచి అదరికి. సో రెండే పిల్లలు చూసుకోవచ్చు. సో ఎలక్ట్రికల్ సంబంధించిన సామానాలు ఇవన్నీ ఉన్నాయి. సబ్మెరీనా అంత ఈజీగా ఎందుకు అవుద్ది. ఇందులో ఏదో ఉంది కానీ బెడ్లు ఉన్నాయి ఇక్కడ. సో బెడ్లు కూడా ఉన్నాయి, అరేంజ్ చేశారు. నెక్స్ట్ ఏసీలు పెట్టారండి, చాలా చల్లగా ఉంది. నువ్వు కూడా రావే, నువ్వు వాటి పోతే నేనేం చేయను. నువ్వు కూడా వస్తే ఆన్లైన్ యూట్యూబ్లో పంపిస్తారు. కొంచెం ఎదరకాలండి, మేడం గారు ఎదరకాలంటున్నారు. సో ఇక ఎగ్జిట్ ఏది కంపార్ట్మెంట్ 7 అండి. మొత్తం 7 కంపార్ట్మెంట్లు ఉన్నాయి వచ్చేసి. సో 7 కంపార్ట్మెంట్లో జనాలు అయితే వాళ్ళు వెళ్తారు, మనం కూడా చూడటం ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. సో మొత్తం సబ్మెరీన్ కూడా చాలా బాగుంది. ఎవరైనా చూడాలంటే విశాఖపట్నం రండి, సబ్మెరీన్ అయితే మనం చూడొచ్చు. సో అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సబ్మెరీన్ బెయిట్ ఎలా ఉందో చూద్దాం. సో బెయిట్ అండి ఇది. సో సెక్యూరిటీ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఇది సబ్మెరీన్ బయట వాతావరణం ఎలా ఉందో చూద్దాం. సో మొత్తం బయట మేము వచ్చేసరికి చీకటి అయిపోయింది కాబట్టి చాలా బాగుంది. కంపార్ట్మెంట్ కూడా చాలా బాగుంది. ఇద్దరి నుంచి అదరికి వెళ్ళాము. సో
సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది సబ్మెరైన్ మొత్తం. సో డీటెయిల్స్ అయితే లోపల అయితే నేను కొంచెం చూపించడం జరిగింది. కొంత దూరం మాత్రమే మనం రికార్డ్ చేయగలిగాం. సో మిగిలిన కొంత దూరం అయితే రికార్డ్ చేయడం, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. సో మళ్ళీ పేమెంట్ చేశారంటే కష్టం. సో మన కుర్రోడు చేయి అన్నాడు, మనం కూడా 10 మంది చూపించడానికి కూడా. సో ఇది సబ్మెరైన్. ఎవరైనా చూడాలంటే రండి అండి, సరదాగా చూడొచ్చు. చూడండి విశాఖపట్నం బీచ్ నైట్లో చాలా బాగుంటుంది. కూడా అంత ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు కూడా ఒక అమ్మాయితో మాట్లాడడం జరిగింది. ఆమె కూడా మన సబ్స్క్రైబర్ అంట, మనకి ఇప్పుడే తెలిసింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్. సో హాయ్ గైస్, ఈరోజు మా ట్రిప్ అరకు. సో ఐ లవ్ అరకు. అరకు వ్యాలీ అయితే వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడ లొకేషన్స్ అన్నీ చూసిన తర్వాత ఎక్కడికక్కడ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. బస్సు కూడా రెడీగా ఉంది. సో మన టీం అందరూ రెడీగా ఉన్నారు. మొత్తం 40 మంది. మొత్తం 40 మంది. ఈసారి ట్రిప్లో వచ్చేసరికి మన కెమెరాలో చాలా తక్కువ మంది అయితే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే వీడియోలు తీసి అంత టైం ఉండలేదు. ఎంజాయ్మెంట్లో ముగిపోయారు ఎవరికాళ్ళు. మంచి హడావిడిగా ఉన్నారు. రేపొద్దు మనం చూసుకోవాలంటే ఈ 4 వీడియోలే ఉంటాయి అప్పుడు అంత నీట్గా ఉండదు. కాకపోతే ఏంటంటే వీడు ప్రతి వీడియోలో ఉంటున్నాడు, అదే అదృష్టం. సో నిన్నైతే విశాఖపట్నం మొత్తం అయితే తిరగడం జరిగింది. ఈరోజు అరకు వ్యాలీ అయితే తిరుగుతున్నాం. తిరిగిన తర్వాత నెక్స్ట్ సో బుర్రా కేవ్స్ అరకు వ్యాలీ దగ్గర అయితే మనం ఉండడం అయితే జరిగింది. మన బ్యాచ్తో వెళ్ళి లోపలికి వెళ్ళి మొత్తం అప్గ్రేడ్ చేద్దాం. సో అలాగే మన ఛానల్ చూస్తూ ఉండండి. ఇంకా కొత్త విషయాలన్నీ చెప్తున్నాను. అసలు ట్రావెల్ టూర్లో ఏమేమి జరుగుతున్నాయి ఏంటి ఎవ్రీథింగ్ ప్రతిదీ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. వాళ్ళు మొత్తం బ్యాచెస్ అయితే రావడం జరిగింది. థ్యాంక్ యూ. గృహంలోకి అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈరోజు బుర్రా కేవ్స్ దగ్గర అయితే ఉన్నాం, అరకు వ్యాలీ దగ్గర. మొత్తం గృహలు ఎక్సైట్మెంట్తో ఉంది కుర్రోళ్ళందరూ. సురేంద్ర కెమెరాలో సార్ హాయ్. అదృష్టం ఏంటో తెలుసా, ఇప్పుడు దాకా తీసిన ఇదే ఉన్నాడు. సెల్ఫీ కావాలి. బుర్రా కేవ్స్ ఇదేనా గృహ? ఇంతేనా గృహ? గృహ అయితే చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది. ఈరోజు గృహంలోకి అయితే రావడం జరిగింది. అద్భుతంగా ఉంది. మన కుర్రోళ్ళు కానీ వాళ్ళు కానీ మంచి ఎంటర్టైన్మెంట్తో ఉన్నారు. సో ఎవరైనా సరే ఉత్సాహానికి నాకు అనిపిస్తుంది. డెఫినెట్గా అందరూ అరవండి కంపల్సరీగా. సో అలాగే మన ఛానల్ చూస్తూ ఉండండి. జీకే బాబు పెట్టే కృష్ణ యూట్యూబ్ ఛానల్ మొత్తం లైవ్ అయితే టెలికాస్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇలాంటి మంచి మరిన్ని ట్రావెల్ వీడియోస్ మన ఛానల్ అయితే రావడం జరుగుతుంది. సో ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటే లోపలికి వెళ్ళే కొద్దిగా చెప్పడం జరుగుతుంది. సో అలాగే థ్యాంక్ యూ. అయితే గృహం లోపలికి అయితే వెళ్తున్నాం. వెళ్ళాం ఇక్కడ మొత్తం చీకటిగా ఉంది, ఏం కనబడతలేదు. కానీ వాటర్ అవి ఫ్లో అవుతున్నట్టున్నాయి. కాలు గట్టిగా వేయాలి. ఇక్కడ గట్టిగా కాకుండా లైట్గా అయితే కాలు జారిపోద్ది. కుర్రోళ్ళందరూ మంచి ఎక్సైట్మెంట్తో ఉన్నారు. సో లోపల గృహంలో ఉంచి లోపల సందుల్లో ఉంచి ఏరుల్లో నుంచి వెళ్తున్నాం. చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఒరే పడతారా పడతారంటారా బాబు, ఇక్కడ ఉగ్గులు వెళ్ళారు. అమ్మా వస్తున్నాం, వచ్చేసాం. అందుకే ఉగ్గుని అయితే రావడం అయితే జరిగింది. మా ఓడైతే వచ్చేసాడు మళ్ళీ కెమెరాలోకి. నువ్వు మాత్రం కెమెరాలో ఓకేనా? లైటింగ్ చాలా బాగుంది. సో ఇలాంటప్పుడు మనం కొంచెం వీడియో బాగా రికార్డ్ చేసుకోవాలి. సో మన కుర్రోళ్ళు అందరూ వెళ్ళిపోయారు. రే ఫ్రెండ్రా రండి సరే హాయ్. మన కుర్రోళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు. లైటింగ్ చాలా బాగుంది అన్నప్పుడు బాగా మంచి డీటెయిల్స్ రావడం జరుగుతుందా? జై బాలయ్య. దెయ్యాలున్నాయమ్మా, దెయ్యాలు కొన్ని దెయ్యాలా. అయ్యే కుర్రోళ్ళకి మంచి ఉత్సాహం ఆనందం చాలా ఎక్కువైతే అయిపోయింది. కొరిమి దెయ్యాలు ఉన్నాయి. గృహంలోకి అయితే రావడం జరిగింది. కొరిమి దెయ్యాలు అయితే ఉన్నాయి అమ్మాయి. ఇక్కడ అందరినీ తినేసినట్టు గృహం మంచి ఎక్సైటింగ్గా ఉంది. అరవకండ్రా. ఓకే, ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందని మనం చూద్దాం. సో మొత్తం చీకటిగా ఉంది గృహంలో, అంతా దబిడే. నేను చెప్పినట్టుగానే కొరువు దెయ్యాలు గుగ్గు అంటున్నాయి. కొరువు దెయ్యాలు వచ్చేసి అమ్మా. కొరిమి దెయ్యాలు గట్టిగా అడుగుతున్నాయి. దెయ్యాలు దాటుకుని ఎలా చూస్తుంది మన గృహలో. అంటే మొత్తం లైటింగ్లు పెట్టారు కానీ పర్లేదు, మంచి చల్లగా ఉంది వాతావరణం అంతా. గృహలో మనుషులు తిరుగుతా కానీ దానికి కానీ. వావ్, ఇక్కడ ఒక అద్భుతం ఉంది. అదేంటో చూద్దాం. ఆ అద్భుతాన్ని మనం చూసే ముందు ఒకసారి మనం చదివి తీరాలి. ఏం కనిపించట్లా. కలర్ షేడ్ అయితే బాగుందమ్మా. ఇక్కడ ఈ లైటింగ్ మూలంగా డిజైన్ వచ్చింది.
సో లైటింగ్ అయితే పెట్టారు కానీ లైటింగ్ అదిరిపోయింది అసలు అద్భుతంగా ఉంది. లైటింగ్ కూడా చాలా బాగుంది ఇక్కడ. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో లైటింగ్ బాగుందిరా అబ్బాయి, కానీ ఎవరు ఉంటే బాగుండేది కానీ ఎవరు లేరు. లేపు లేపు బాగుంది బాగుంది. గృహలో చూడండి ఎంత పైకి వచ్చాము. ఇది ఫైనల్ చివరికి. సో ఫైనల్గా లోపలికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ శివలింగం అయితే ఉంది. శివలింగం కూడా చూడడం జరిగింది. సో మన ప్రేక్షకులు వాళ్ళు మంచి ఎగ్జైట్మెంట్గా రావడం జరుగుతుంది. ఆయేస్ పడితే ఎక్కారమ్మా చాలా చెప్పు. సో ఇవన్నీ మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు. కొన్నాళ్ళు కూడా మన ఛానల్ పేరు వచ్చేసి బాబు వీడియో అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్.